జుట్టుకు నూనె పెట్టాలా వద్దా అనే విషయంలో ఇంట్లో జరిగే యుద్ధాలు ప్రతి ఒక్కరికి పరిచయమే. జీవనం లేని చిట్లైన వెంట్రుకలకు నూనె పెడితే చెక్ పెట్టినట్టే అంటారు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు. ఇదే విషయాన్ని కంఫర్ట్స్ అంటే హెయిర్ ఎక్స్పర్ట్స్ని అడిగితే ఏం చెప్పారో వినండి. పెట్టడమే మేలు, జుట్టుకు నూనె పెట్టడం వల్ల మల్టీ డైమెన్షనల్ ఎక్స్పర్ట్స్ ఉంటాయి అని డాక్టర్ రోహిణి అంటున్నారు. నూనె పెట్టడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది, పెలుసు భారదు, జుట్టు చిట్లిపోదు. నూనె వెంట్రుకలను కోటింగ్లా ఉండడం వల్ల జుట్టు కుదుళ్ళ నుంచి ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుంది. జుట్టు బ్లో డ్రై చేసే అలవాటు ఉన్న వాళ్ళు నూనె పెట్టుకోవడం వల్ల జుట్టు పెలుసుబారి చిట్లిపోకుండా ఉంటుంది. అలాగే జుట్టుకి నూనె రాసుకునేటప్పుడు చేసే మసాజ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మాడ మీద రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, మాడకు పోషణ వస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగి పోషణ అందితే జుట్టు ఆరోగ్యంగా ఉన్నట్టే. ఒత్తిడి వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. మర్దన చేస్తూ నూనె రాయడం వల్ల ఒత్తిడితో పాటు జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది. ఆముదం, ఆలివ్ నూనె వంటి వాటిల్లో విటమిన్ ఈ ఉంటుంది. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు కణాల చుట్టూ అడ్డుగోడలా ఏర్పడతాయి. దీనివల్ల జుట్టు తేమ కోల్పోదు. తేమ కోల్పోవడం వల్లనే కదా జుట్టు నిస్సారంగా పొడిగా అవుతుంది అన్నారు ఈ డాక్టర్ అమ్మ. అయితే అన్నిసార్లు సరికాదు. శరీరం నుంచి విడుదలయ్యే నూనె వల్ల మాడకు సహజంగా pH అందుతుంది. అందుకే చాలామంది ఆయిల్ రాయొద్దంటారు అంటున్నాడు సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ రాడ్ యాంకర్. నేరుగా మాడ మీద నూనె పెట్టడం వల్ల జుట్ పాలిటిక్స్ బ్లాక్ అవుతాయి. దాంతో pH లెవెల్స్ తగ్గిపోతాయి. మాడ మీద ఉండే pH లెవెల్స్కు జుట్టు ఊడడానికి మధ్య సంబంధం ఉంటుంది. అందుకని జుట్టు పొడిగా లేదా ఎక్కువ జిడ్డు ఉంటే జుట్టు ఊడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పైనుంచి అదనంగా నూనె పెట్టడం వల్ల పరిస్థితి గందరగోళం అవుతుంది. అలాంటప్పుడు తల మీద నూనె పెట్టుకోవడం వల్ల న్యాచురల్ ఆయిల్ ప్రొటెక్షన్ ఆగిపోతుంది. నేచురల్ ఆయిల్స్ నీళ్ళలో కరగవు, అందుకే తలస్నానం చేసినా జుట్టుకు పట్టి ఉంటాయి. ఎండలో వెళ్ళినప్పుడు ఆయిల్ కోటింగ్ వల్ల సూర్యకిరణంలో ఆయిల్ లేయర్ను వేడెక్కేలా చేస్తాయి. వెంట్రుకల లోపల నిర్మాణం వేడెక్కుతుంది. దాంతో వెంట్రుకల్లో ఉన్న తేమ అంతా పోతుంది. అంటే వెంట్రుకల లోపల డ్రై అవుతుంది. జుట్టు పైకి మెరుస్తున్నట్టు ఉంటుంది, కానీ అది ఒక శాండ్ పేపర్లా తయారవుతుంది. అందుకని లిన్సిడ్ నూనె రాసుకోవడం బెటర్. ఇది 60% న్యాచురల్గా ఉండి నీళ్ళలో కరుగుతుంది. తలస్నానం చేసినప్పుడు జుట్టు వదిలిపోతుంది. ఇక తలకు నూనె పెట్టే విషయానికి వస్తే పూర్వం ఇప్పుడున్నంత కాలుష్యం లేదు. నిల్వ చేసిన తిండి తినలేదు. రసాయనాలు, ట్రీట్మెంట్స్, ఆయిల్తో చేసిన సెంట్స్ వంటివి వాడలేదు. ఇప్పట్లో అవి అసలు లేనేలేవు. ఈ విషయాలని దృష్టిలో పెట్టుకుని ఈసారి నూనె పెట్టుకున్న షాంపూ చేయడం మర్చిపోవద్దు. లేదంటే బయట చెత్త అంతా తల మీదకి చేరి జుట్టు ఊడిపోతుంది, పాడైపోతుంది అని హెచ్చరించాడు డాక్టర్.